జోష్నకి సూరజ్కి ఇచ్చి పెళ్లి చేయాలని ఫిక్స్ అయ్యాడు శివనారాయణ. దానిలో భాగంగా గత ఎపిసోడ్లో సూరజ్ పుట్టు పూర్వోత్తరాలపై ఆరా తీసే బాధ్యతను కార్తీక్ దీపలకిచ్చాడు శివనారాయణ. ఇక ఈ రోజు ఆగస్టు 3 రాత్రి ప్రసారం కాబోయే కార్తీక దీపం సీరియల్ ఎపిసోడ్లో ఏమైందంటే, నువ్వెక్కడ పుట్టావు, ఎలా పెరిగావు, ఏం చదువుకున్నావు, మీ అమ్మా నాన్న పేరేంటి, నీ సొంత ఊరు ఏంటి, నీకు బంధువులు ఎవరైనా ఉన్నారా, ఉంటే ఎక్కడున్నారు అంటూ సూరజ్ని కూర్చోబెట్టి ప్రశ్నల వర్షం కురిపిస్తాడు కార్తీక్. మీరు నాకేదో పెళ్లి సంబంధం చూసినట్లుగా ప్రశ్నలు అడుగుతున్నారు అని అంటాడు సూరజ్. నువ్వు కిలాడివి బ్రదర్, అన్నీ భలే కనిపెట్టేస్తావు అని అంటాడు కార్తీక్. ఏంటోదినా, జోష్న గారి పెళ్లితో పాటు నా పెళ్లి కూడా చేసేద్దామని ఫిక్స్ అయ్యారా అని అంటాడు సూరజ్. పెళ్లి చేసుకోకుండా ఇలా ఎన్నాళ్ళని ఉంటావు సూరజ్, ఏదో రోజు చేసుకోవాలి కదా. మా వీధిలో మాకు తెలిసిన సంబంధం ఉంది, నువ్వు ఊ అంటే వెళ్ళి పెళ్లి గురించి మాట్లాడేస్తామని అంటారు దీపా కార్తీక్లు. ఇంట్లో నుంచి పంపించండ్రా అంటే పెళ్లి అంటారేంటి వీళ్ళు అంటూ చాటుగా వీళ్ళ మాటల్ని వింటున్న జోష్న మండిపడుతుంది. చెప్పు సూరజ్ చెప్పు అని దీప అనడంతో, వదిన నాకు పెళ్లి మీద అంటూ తెగ సిగ్గుపడిపోతుంటాడు సూరజ్. ఇంట్రెస్ట్ లేదని మాత్రం చెప్పకు, మనిషి జీవితంలో యవ్వనం అనేది బస్ స్టాప్ లో ఆగే ప్యాసింజర్ బస్ లాంటిది, ఇలా వచ్చి అలా పోతుంది. నువ్వెప్పుడో పెళ్లి చేసుకుంటానంటే అప్పుడు పిల్ల కాదు కదా, తాలి కూడా దొరకదు, నువ్వు ఎవరినో ప్రేమిస్తున్నావని డౌట్గా ఉంది అని అంటాడు కార్తీక్. దానికి తెగ సిగ్గుపడిపోతాడు సూరజ్. బొగ్గపై గిల్లిన కార్తీక్, ఏ దొంగ, ఎవరిపైనో ఇష్టం ఉంది, ఎవరా లక్కీ గర్ల్ అని అడుగుతాడు కార్తీక్. ఆ మాటల్ని చాటుగా వింటున్న జోష్న, ఏంటి సూరజ్ గడు ఇంత సిగ్గుపడుతున్నాడు, కొంపదీసి నా పేరు కానీ చెప్తాడా, చెప్పాడంటే చచ్చాడే అని అనుకుంటుంది. మగాడికి అంత మొహమాటం పనికిరాదు, ఇలా అయితే నీకు జీవితంలో పెళ్లి కాదు, ఇప్పుడు నీ గురించి తెలిసిన అవసరం ఉంది. మా ఆవిడను వదినా అని పిలిచావు కాబట్టి, నేను నీ కన్నయ్యని కాబట్టి నీ పెళ్లి బాధ్యత నాదే. ఇప్పుడు చెప్పు, నీ మనసులో ఎవరున్నారు అని అడుగుతాడు కార్తీక్. దాంతో కార్తీక్ సిగ్గుపడుతూ జోష్న అని అంటాడు. ఆ మాట వినగానే కార్తీక్ దీపలు ఆశ్చర్యపోతారు. ఇక జోష్న అయితే రంకెలేస్తూ వచ్చేస్తుంది. నీకెంత ధైర్యం రా, నీ మనసులో నేనున్నానని చెప్పడానికి అంటూ సూరజ్ కాలర్ పట్టుకుంటుంది. దీప ఆపే ప్రయత్నం చేయడంతో, వీడు ఏం చెప్పాడో వినలేదా, నేను చెప్తూనే ఉన్నాను కదా, మా మాట మీరు వినలేదు, ఇంకా మీకు క్లారిటీ కావాలా అని మండిపడుతుంది జోష్న. దానికి నవ్విన సూరజ్, వదిన ఇక్కడెవరూ లేరు, నీ మనసులో మాట చెప్పు అని అన్నావు కదా, కానీ మన మాటల్ని జోష్న చాటుగా వినడాన్ని నేను చూశాను, అందుకే ఆమెను బయటకు రప్పించడానికే అలా చెప్పాను. చూడండి, నా మనసులో ఎవరూ లేరు అని అంటాడు సూరజ్. రేయ్ మాట భలే మారుస్తున్నావురా, నువ్వెవరంటే చూసుకుని రెచ్చిపోతున్నావో నాకు అర్థమైందిరా, వీళ్లతో కాదు మా తాతతోనే తేల్చుకుంటానంటూ ఆవేశంగా ముసలోడి దగ్గరకు వెళుతుంది జోష్న. సూరజ్ కూడా మెల్లగా జారుకుంటాడు. ఇక కార్తీక్ అయితే జోష్న వచ్చి మంచి ఛాన్స్ మిస్ చేసిందే, ఈవిడ గారు వెళ్ళి ఏం గోల్ చేస్తుందో ఏంటో అని అనుకుంటాడు కార్తీక్. ఇక శివనారాయణ దగ్గరకు వెళ్ళిన జోష్న అతని గురించి కంప్లైంట్ చేద్దాం అనుకుంటుంటే, అతనేమో ఆహా నీ ఫోటోలు ఎంత బాగా తీశాడో అంటూ సూరజ్ని పొగుడుతుంటాడు. ఏంటి తాత వాడు చేస్తున్నని చెప్తున్నా కదా, వాడిని ఇంట్లో నుంచి బయటకు పంపిస్తారనుకుంటే దీపా బావలు కూర్చోబెట్టి పెళ్లి సంబంధాలు మాట్లాడుతున్నారు, ఏంటిది అని అంటుంది జోష్న. దాంతో శివనారాయణ, హో వాళ్ళప్పుడే మొదలు పెట్టేశారా అని అంటాడు. ముందు వాడిని అవుట్ హౌస్ నుంచి బయటకు పంపేయండి అని అంటుంది జోష్న. నిజమేనమ్మా, వాడు అవుట్ హౌస్ లో ఉండడానికి పనికిరాడు, ఎక్కడికి పంపించాలో అక్కడికే పంపిస్తా అని తేడాగా మాట్లాడతాడు శివనారాయణ. అది గమనించిన జోష్న, తాత కూడా తేడాగా మాట్లాడుతున్నాడు, నాకు తెలియకుండా ఏదో అవుతోంది అని అనుకుంటుంది జోష్న. ఇక అంతా కలిసి ఆఫీస్లో భోజనం చేస్తూ, మన ఆఫీస్లో ఎవరిని నమ్మొద్దు, ఎవరిపై అనుమానం వచ్చినా కూడా ఓ కన్నేసించండి, మాలిని మనిషి మనలోనే ఉండొచ్చు, డబ్బులకు అమ్ముడుపోయాడేమో, అది బయటపడే వరకు మనకు తెలియదు కదా అని అంటాడు శివనారాయణ. అప్పుడే సూరజ్ని చూపిస్తుంటారు. అంటే మాలని మనిషి సూరజ్నే అని అన్నట్లుగా. అది తెలియని దీప వెంటనే తాత చెప్పినట్లు చేయాలి బావా, ఈ బాధ్యతని మనం ఎవరొకరికి అప్పగించాలి, సూరజ్ అయితే కరెక్ట్ అనిపిస్తోంది అని అంటుంది దీప. ఇండైరెక్ట్ గా దొంగ చేతికి తాళాలు ఇవ్వాలనుకుంటోంది. ఇంతలో సూరజ్ కంగారుగా వచ్చి, సార్ నాకు అర్జెంటుగా 5 లక్షలు కావాలి సార్ అని అంటాడు. ఎందుకు, తీసుకొని పారిపోవడానికా అని అంటుంది జోష్న. ఏమైంది బ్రదర్, అంత అర్జెంట్ ఎందుకు, నీ సమస్య ఏంటి అని ప్రశ్నలు కురిపిస్తారు కార్తీక్ శివనారాయణలు. నాకు అంత టైం లేదు సార్, అర్జెంటుగా కావాలి, మీకు అన్ని తర్వాత చెప్తాను అని అంటాడు సూరజ్. దాంతో శివనారాయణ కార్తిక్ మేనేజర్తో మాట్లాడి, ఆ డబ్బుల సంగతి చూడు అని అంటాడు. జాబ్ చేయని వాడికి అడ్వాన్స్ ఎలా ఇస్తాం తాత, సూరజ్ అనే పేరు మన కంపెనీ రిజిస్టర్లో లేదు, ఎందుకంటే అతను మన ఎంప్లాయ్ కాదు కాబట్టి. ఇలాంటి గ్యారెంటీ లేని మనిషికి ఎవరు షూరిటీ ఇస్తారు, డబ్బు అవసరం అందరికీ పడుతుంది, కానీ రూల్స్ అందరికీ ఒకటే కదా, నేను తప్పుగా మాట్లాడానా తాత అని అంటుంది జోష్న. దాంతో శివనారాయణ, లేదమ్మా నువ్వు కరెక్ట్గానే మాట్లాడావు, సూరజ్ మన ఎంప్లాయ్ కాదు, మనం డబ్బులు ఇవ్వలేమని అంటాడు శివనారాయణ. వినిపించిందా అని అంటుంది జోష్న. వినిపించేట్లు నేను చెప్తాను జోష్న, సూరజ్ని మేనేజర్ దగ్గరకు తీసుకుని వెళ్ళి 5 లక్షలు ఇప్పించు, కాదు అవి నాకు ఇచ్చినట్లు రాసుకోమను అని అంటాడు శివనారాయణ. దాంతో తెల్ల మొహం వేస్తుంది జోష్న. కంపెనీ చైర్మన్కి 5 లక్షలు ఇవ్వచ్చు కదా జోష్న, అర్థమైందా అని సెటైర్ వేశాడు శివనారాయణ. పూర్తిగా అర్థమైంది అని అంటుంది జోష్న. ఇక
సూరజ్కి 5 లక్షలు ఇచ్చిన తర్వాత వాడు ఎక్కడికి వెళుతున్నాడో ఫాలో చెయ్యి అని కార్తీక్కి చెబుతాడు శివనారాయణ. నాకు తెలియని కథ ఏదో నడుస్తోంది అని అనుకుంటుంది జోష్న. ఇక సూరజ్ ఆ 5 లక్షల్ని తీసుకుని హాస్పిటల్కి వెళ్తాడు. ఆ డబ్బుల్ని అక్కడ కడుతుంటాడు. వెంబడించిన కార్తీక్ బ్రదర్ హాస్పిటల్కి వచ్చాడంటే ఆ డబ్బులు ఎవరి కోసం కడుతున్నాడు అంటూ వెంబడిస్తాడు. అయితే హాస్పిటల్ బెడ్ పై ఉన్న వ్యక్తి దగ్గరకు వెళ్ళి పెద్దయ్యా అంటూ ఎమోషనల్ అవుతాడు సూరజ్. నీకు ఇక్కడున్నానని నీకెలా తెలుసు అని అంటాడు ఆ పెద్దాయన. వీళ్ళు ఎంత ఆప్యాయంగా మాట్లాడుకుంటున్నారంటే బంధువు అయి ఉంటాడు అని ఫిక్స్ అయిపోతాడు కార్తీక్. నువ్వు చెప్పకపోతే నాకు తెలియదా నీ ఆపరేషన్కి 5 లక్షలు కావాలని డాక్టర్ గారు చెప్పారంట కదా, ఆ డబ్బులు కట్టేశాను అని అంటాడు సూరజ్. వాళ్ళ మాటల్ని వింటూ ఉంటాడు కార్తీక్. ఎందుకురా నీకు నేనంటే అంత ప్రేమ అని ఆ పెద్దాయన అనడంతో మనది వదిలేసుకునేంత చిన్న బంధం కాదు పెద్దయ్యా అని చేతులు పట్టుకొని ఎమోషనల్ అవుతాడు సూరజ్. ఇంతలో డాక్టర్ రావడంతో మా పెద్ద ఆయనకి ఆపరేషన్ ఎప్పుడు చేస్తారు, ఆయనకి ఏమీ కాకూడదు అని అంటాడు సూరజ్. డబ్బులు కట్టేశారు కదా, మీ పెద్ద ఆయనకి ఈ రోజే ఆపరేషన్ చేస్తాం, ఆయనకి ఏం కాదు అని అంటాడు డాక్టర్. అది విన్న కార్తీక్ ఈ పెద్ద ఆయన్ని పట్టుకుంటే సూరజ్ ఎవరో తెలుస్తుంది, మంచి అవకాశం దొరికింది అని అనుకుంటాడు. వెంటనే శివనారాయణకు ఫోన్ చేసి జరిగింది మొత్తం చెప్తాడు కార్తీక్. సరే మనం వెళ్ళి ఆ పెద్ద ఆయనతో మాట్లాడదాం, వెంటనే వస్తున్నా అంటూ క్షణాల్లో వచ్చేస్తాడు శివనారాయణ. వెంటనే ఆ పేషెంట్ దగ్గరకు వెళ్ళి సూరజ్ ఫోటో చూపిస్తూ ఇతను ఎవరో మీకు తెలుసా అని అడుగుతారు. వెంటనే అతను సూరజ్ అని చెప్పేస్తాడు ఆ పేషెంట్. అతనెవరు, మీకేమవుతాడు, మీ బంధువా అని అంటే అంతకంటే ఎక్కువయ్యా, వాడిది నాది దేవుడు ముడేసిన బంధం, వాడిని నేను పెంచానయ్యా, వాడికి ఎవరూ లేరు, వాడు అనాథ, వాడికి అమ్మా నాన్న అన్నీ నేనే, నా దగ్గర పెరిగిన 4 అనాథల్లో వీడొకడు, అందరూ మర్చిపోయారు కానీ వీడు మాత్రం నన్ను మర్చిపోలేదు, ప్రతి నెల డబ్బులు పంపిస్తాడు, ఇప్పుడు నా ఆపరేషన్కి 5 లక్షలు కావాలంటే అడగకుండానే తీసుకొచ్చాడు, వాడు దేవుడయ్యా, వాడి కోసం అడుగుతున్నారంటే ఇంతకీ మీరెవరు అని అడుగుతాడు పెద్ద ఆయన. అతను మా దగ్గర పనిచేస్తున్నాడు అని శివనారాయణ చెప్పడంతో వాడు ఎవరి దగ్గర పని చేయడయ్యా, ఏదో జ్యూస్ సెంటర్ నడుపుతున్నాడని తెలుసు అని అంటాడు పెద్ద ఆయన. అంటే మా దగ్గర అడ్వైజర్ అంతే అంటూ అక్కడ నుంచి కార్తీక్ని తీసుకుని వెళ్ళిపోతారు పెద్ద ఆయన. ఇక ఇంటికి వచ్చిన తర్వాత అందరినీ పిలిచి పంచాయతీ పెడతాడు శివనారాయణ. సూరజ్ ఎవరో కనుక్కోమని కార్తీక్కి చెప్పాను, సూరజ్ ఎవరో తెలిసిపోయింది అని అంటాడు శివనారాయణ. ఏంటి తెలిసిపోయిందా, సూరజ్ ఎవరు మామయ్య, వాళ్ళ అమ్మా నాన్న ఎవరు, వాళ్ళది ఏ ఊరు అని ప్రశ్నలు కురిపిస్తుంది సుమిత్ర. నువ్వు అన్ని ఆశలు పెట్టుకోకమ్మా, సూరజ్కి ఎవరూ లేరు, అతను అనాథ అని అంటాడు శివనారాయణ. వాడెవడైతే మనకెందుకు అని అంటుంది పారిజాతం. దాంతో సుమిత్ర సూరజ్కి జోష్నకి పెళ్లి చేస్తే బాగుంటుందని మేమంతా అనుకుంటున్నామని అంటుంది సుమిత్ర. ఆ మాట వినగానే జోష్న ఆగ్రహంతో ఊగిపోతుంది. ఏంటి పెళ్లి చేస్తారా, సూరజ్ అంటే ఇష్టమని నేను చెప్పానా, ఎప్పుడు దీపా పావుల మాటేనా, నా మాట కూడా వినరా, ఈ దీపని అనాథ అని అన్నానని ఇప్పుడు ఇంకో అనాథకిచ్చి పెళ్లి చేసి నాపై పగ తీర్చుకోవాలని అనుకుంటోంది అంటూ చిందులు తొక్కుతుంది జోష్న. మొత్తానికి ఫ్యామిలీ మొత్తాన్ని బాగానే బుట్టలో పడేశాడు సూరజ్. ఆ హాస్పిటల్లో పెద్ద అయిన సెటప్ అంతా సూరజ్ ఆడించిన డ్రామానే అయి ఉంటుంది. చూద్దాం ఏమవుతుందో.